ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో పత్తి పంట సాగుకు పరీక్ష ఎదురవుతుంది. జూన్ మొదటి వారంలోనే విత్తన దశ పూర్తి కావాల్సిండగా బనుడు ముఖం చాటేయడంతో ఇప్పుడిప్పుడే విత్తనాలు వేస్తున్నారు. సకాలంలో వానలు కురుస్తాయనే నమ్మకంతో విత్తనాలు వేసిన వారు ఇప్పుడు మరోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతంతో వేల ఎకరాల్లో పత్తి పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పత్తి సాగుపై క్షేత్రస్థాయి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. పండితే పటేలు లేదంటే పాలేరు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటు రైతు కథగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఎలినినో ప్రభావం వల్ల ఎంత వర్షపాతం నమోదవుతుందని అనుమానంగానే కనిపిస్తుంది. ఇప్పటికే పత్తి నాటిన తర్వాత మొక్కలు వచ్చి ఇంటి దగ్గర చంటి పిల్లలను చూసుకున్నట్టుగా పొలాలలో రైతులు మొక్కలను చూసి సంబరపడే పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు తాజాగా దానికి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా విత్తనాలు వేసుకోవడము, కొన్నిసార్లు వేసిన విత్తనము మాడిపోయి తిరిగి రెండోసారి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చూడొచ్చు, జూన్ మొదటి తేదీన వర్షం కురిచి ఉంటే అప్పటికే పత్తి విత్తనాలు వేసి ఉంటే ఇప్పటికే మొక్కలు వచ్చి చేనంతా పచ్చదనంతో కలకలలాడేది. జూన్ మొదటి తేదీన వేసిన విత్తనం ఎక్కడ మొలకెత్తలేదు. అడపాదడప అక్కడక్కడ ఒక చినుకులు అన్నట్టుగా వర్షం కురుస్తుందే తప్ప ఎక్కడ పూర్తి స్థాయిలో వర్షం కురవడం లేదు. పత్తి విత్తనం వేయాలంటే 50 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ 5 మిల్లీమీటర్లు 4 మిల్లీమీటర్ల వర్షపాతానికే పరిమితం అవుతుంది. అది కూడా ఒక 2-3 సార్లు అడపాదడప కురిసిన వర్షమే. నైరుతి రుతుపవనాల ప్రభావం జిల్లాలో ఎక్కడ కనిపించట్లేదు. ఫలితంగా పత్తి రైతులలో ఆందోళన వ్యక్తమవుతుంది. వేసిన విత్తనం మొలకెత్తుదా లేదా అనే ఆవేదన కూడా వినిపిస్తుంది. ఇంతకుముందు కూడా వానాకాలం చూసినాం, ఈ సంవత్సరం వానాకాలం చూసినాం. కాలం ఎట్లా అనిపిస్తుంది? ఏడాది ముందర తిరలేదు. మిరుగులా ఇదివరకు విత్తనాలు వేస్తుండే, ఇప్పటిదాకా కలుపులకు వస్తుండే, డౌరాలు పడుతుండే. ఇప్పటిదాకా ఇంకేం లేదు, వర్షాలు లేవు, ఏం లేవు. విత్తనాలు అయితే డబ్బాలు పెడుతున్నారు. ఖర్చు పెరుగుతున్నది అమ్మ. ఖర్చు పెరుగుతున్నది, కైకిళ్ళు పెరుగుతున్నాయి, పరిశాన్లో పడుతున్నారు. కైకిళ్ళ బతికి దీని మీదనే, చేనుల బతికి దీని మీదనే వ్యవసాయదారు వెళ్తే తిన్నట్టు, లేకుంటే ఏం లేదు. ఇక్కడ ఒక రైతు ఆవేదన అంటే దేవుడిపై నమ్మకం మీద విత్తనం వేశాము, అది మొలకెత్తి చేతికి అందుతే పంట బాగా పండినట్టు లేదంటే ఎండినట్లు అని ఒక ఆవేదన ఆర్ద్రత వినిపిస్తుంది. ఇలాంటి కాలం గతంలో ఎప్పుడన్నా ఉండేనా? ఇప్పుడే ఇట్లా చూస్తున్నామమ్మా? మేము చూసింది అయితే ఇదే ఫస్ట్. గతానికంటే భిన్నంగా ఈ ఏడాది పత్తి సాగులో విత్తన దశలోనే వర్షాభావ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూన్ మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటే కాలం ప్రారంభమైంది. ఇప్పుడు దానికి భిన్నంగా కొనసాగుతుంది. ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు కురవడం లేదు. దాని కారణంగా విత్తనం నాటే దశ కూడా ఎత్తిపోతుంది. ఫలితంగా దిగుబడి కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందనేది చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద ఎలినినో ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి సాగుపై స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పంటలు మళ్ళీ వేసుకుంటే తప్ప దిగుబడి వచ్చే పరిస్థితి ఇప్పటికి లేదు. ఇక కాలం మునుముందు ఎలా ఉంటుందో, ఒకవేళ పత్తికి అనుకూలంగా కనుక వర్షాలు కురిస్తే రైతు గట్టెక్కినట్టు, లేదన్నట్లయితే మళ్ళీ అప్పుల్లో కూరుకుపోయినట్లే. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, 4 స్టూడియో.